మా ప్రిన్సిపల్ గారికి మేము సన్మానించడానికి గొప్పగా చెప్తున్నారు సార్. ఇంత వెల్-నోన్ పర్సనాలిటీ నెల్లూరు రూరల్ అండ్ ద సేమ్ వే రిక్వెస్ట్ పివి రెడ్డి గారు ద వెల్ విషర్ ఆఫ్ ప్రియాంక గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వన్ ద కస్టమర్ ద వెల్ కస్టమర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ స్కూల్ సార్ సారీ లేదు వెల్ విషర్ ఆఫ్ ప్రియాంక గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వెల్ విషర్ ఆఫ్ ప్రియాంక గ్రూప్ ఆఫ్ స్కూల్స్ సార్. I request one more correspondent, Sri Mastan Garu, come on to the dais. We feel proud, sir. We feel very happy for your presence here. And the same way, Ravi Gandhi, very glad you have come to know. May Raghavan Kala Mustafa sir, we welcome you, sir. Ravi sir. I invite our Honorable Director of Priyanka Group of Schools, Sri Kaka Srinivas Garu, to take his honorable seat. And in the same way, I invite Devi ma'am, Sarode, Manapati, Nagesh Kunnaru. In the same way, I invite our Honorable Director of Priyanka Group of Schools, Srimati Kaka Nirmala Srinivas Garu, onto the dais. I request Devi ma'am to present the motion. Ma'am, ఉదయం నుండి కూడా రెస్ట్లెస్ గా సాధారణ అనుబంధాలు పక్కనే తిరుగుతున్నారు కానీ మేడం నాకు రెస్ట్లెస్ గా ఈ కార్యక్రమం దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యు మ్యామ్. ఈ సందర్భంగా ఈరోజు ప్రియాంక గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కార్యక్రమాలు ఉదయం నుంచి జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా యూకేజీ పిల్లలకి సిరినికేతన్ బ్రాంచ్ వారికి ఇప్పుడు ఈ కార్యక్రమం జరుగుతుంది. తల్లిదండ్రులు మీతో ఒక చిన్న మాట మీరు వింటే, పిల్లలు దైవ సమానులు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి 10 ఏళ్ల వరకు నేర్చుకోవడంలో చాలా స్పీడ్గా ఉంటారు. మీరు నేర్పించినా నేర్చుకుంటారు, మీరు నేర్పించకపోయినా నేర్చుకుంటారు. నేర్చుకునే ప్రయత్నాల్లోనే ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే, తల్లి వడిలో పడుకోబెట్టుకున్నప్పుడు తన సైగల ద్వారా, తన మాటల ద్వారా ఎన్నో విషయాలు బిడ్డకు చెబుతూ ఉంటుంది. అవన్నీ ఆలోచిస్తూ ఉంటాడు, వింటూ ఉంటాడు, ఆచరించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నిరంతరం అదే ప్రయత్నంలో ఉంటాడు. ఆ రోజు ఆ అబ్బాయి ఏం చేసినా మీకు నచ్చుతాయి. మిమ్మల్ని కొట్టినా, ఇచ్చినా, అరిచినా, నవ్వినా ఏమన్నారు. పిల్లవాడు పెద్ద అయ్యే కొద్దీ వాడు చేసే పనులు ఇంకా పెరుగుతూ ఉంటాయి. మనం నియంత్రించాలనుకుంటూ పోతాం. సరే, చిన్నప్పుడు అయితే ఏమానో, పెద్ద అయ్యే కొద్దీ వాడిని నియంత్రించాలనే ప్రయత్నంలో ఉంటాం. వాడు ఏం చేసినా చెయ్యొద్దు, అది పట్టుకోవద్దు, ఇది పట్టుకోవద్దు అంటే ఎంతసేపటికి నెగటివ్ సజెషన్స్ ఇస్తూ ఉంటాం. దీనివల్ల కొన్ని రోజులు వాడు ప్రశ్నించడం మానేస్తాడు. ఎందుకు తలకాయనకి నేనేం చేసినా వద్దంటున్నారు, నేనేం అడగకపోతే పోలేదా అని పిల్లలు ప్రశ్నించాలి. అన్ని ప్రొఫెషన్స్లో కంటే, అన్ని వృత్తుల్లో కంటే పిల్లల్ని పెంచడం చాలా కష్టమైంది, చాలా బాధ్యతతో కూడుకుంది. కాబట్టి మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. కాబట్టి మీ తల్లిదండ్రులందరికీ ఇప్పుడు యూకేజీ పిల్లలు కాబట్టి ఓపికగా
చిన్నప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళని చూసుకున్నారో కనీసం 15 సంవత్సరాల వరకు అలా చూసుకోవాలి. వాళ్ళతో చాలా దగ్గరగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళల్లో మానసికంగా శారీరకంగా ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. వాటికి అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు 3 చోట్ల నేర్చుకుంటారు. 3 చోట్ల మీరు నేర్పించకుండా నేర్చుకుంటారు. ఈ 3 చోట్ల ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు ఇక్కడ డిస్కస్ చేస్తుంటారు. మొదటగా ఇంట్లో నేర్చుకుంటారు. తల్లిదండ్రులు భాష నేర్చుకుంటారు, తల్లిదండ్రుల ప్రవర్తన నేర్చుకుంటారు. భార్యాభర్త కీచులాడుకుంటే ఎక్కువగా ఆ ఇంపాక్ట్ వాడి మీద పడితే స్కూల్లోకి వెళ్ళి కీచులాట ఆడుకునే ఆట ఆడతారు, ప్రాక్టికల్గా చేస్తూ ఉంటారు. రెండోది స్కూల్లో టీచర్ టీచ్ చేస్తూ ఉంటారు. పిల్లలు చదువుకుంటూ వింటూ ఉంటారు. ఇవన్నీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. చూడండి, ఎక్కడైనా బోర్డు మీద వాళ్ళు చాక్పీస్ తీసుకోనో లేకపోతే బొగ్గు తీసుకునో రాస్తుంటారు. ఏమేసింది టీచర్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. పిల్లలు ఎవరినో ఒకటి పిల్లలుగా ఊహించుకొని ఉన్న వాళ్ళని మార్చుకొని చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి అది సైకలాజికల్గా వాళ్ళు డెవలప్మెంట్ అయ్యే ప్రయత్నాలు చేసే ప్రయత్నాలు. అంటే ఏది చూస్తారో అది ఆచరించాలనుకుంటారు. మూడోది చాలా ప్రమాదకరమైన సమాజంలో ఏం జరుగుతుందో అది చూస్తూ ఉంటాడు. ఇద్దరు మన వాడిని గాలికి వదిలేసామనుకోండి, బయట తిరుగుతూ ఉంటారు. ఇద్దరు బూతు మాట్లాడుకున్నారు అనుకోండి, లాంగ్వేజ్ క్యాచ్ చేస్తారు. ఇంటికి వచ్చి అది మీ మీద ప్రయోగిస్తారు, లేకపోతే స్కూల్లో ప్రయోగిస్తారు. సో నేను ఏమంటున్నానంటే బయటకు వదలొద్దు అంటున్నా, గమనించండి అంటున్నాను. స్కూల్లో కూడా ఏం జరుగుతుందో ఇంట్లో వచ్చి చెప్పే ప్రయత్నం చేస్తారు, కానీ మీరు వినాలా? మీరు వినే ప్రయత్నం చేయకపోతే వాడు చెప్పరు. ఇంట్లో ఏం జరిగిందో టీచర్కి చెప్పాలనే ప్రయత్నంలో ఉంటాడు. టీచర్ కొంచెం టైం ఇస్తే అందరూ మాటలు వింటే కాదు, వాళ్ళకి వినేవాళ్ళు అక్కడ కావాలా? వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు ఆ మాటల ద్వారా వాళ్ళు చెప్పి మంచి చెడు అనేది వాళ్ళకి తెలియదు, ఏదైనా చెప్పేస్తారు. వెంటనే మనం తిట్టేయకూడదు, మన మైండ్లో పెట్టుకొని వాళ్ళు సరి చేయాలి. ఎలా సరి చేయాలి? సో చిన్నప్పుడు బాగా ప్రేమించండి. బాగా క్రమశిక్షణ అంటే కొట్టడం కాదు, నిరంతరం మార్పు చేసుకుంటూ రండి. పెద్దవాళ్ళు అయిన తర్వాత చాలా గొప్పవాళ్ళు అవుతారు. మనం చేయాల్సిన బాధ్యత ఏంటంటే ఈ యూకేజీలో ఇప్పుడు చదివే బిడ్డలు మీ బిడ్డలు కాదు. మీ బిడ్డలు అనుకుంటారేమో పొరపాటున, ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు, ఈ దేశానికి భవిష్యత్తు వాళ్ళు, రేపు గొప్ప పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత మాత్రం మనమే. కాబట్టి మీరు మీ వృత్తికి ఎంత బాధ్యత ఇస్తారో మీ పిల్లలు పెంచేదానికి కూడా అంతే బాధ్యత ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు గ్రాడ్యుయేషన్ డేలో పాల్గొంటూ వాళ్ళ యొక్క యూకేజీ పట్టాన్ని అందుకుంటున్న పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ తల్లిదండ్రులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. స్కూల్ యాజమాన్యానికి కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నేటి మన ప్రియాంక యాన్యువల్ డే ఫంక్షన్ ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు. మరి మా శ్రీను సారు గురించి చెప్పాలంటే మా అందరు కూడా ఆదర్శప్రాయుడిగా మేము చెప్పుకుంటాము. నిరంతరము స్కూల్ కోసం కష్టపడే వ్యక్తి మన శ్రీను సారు. మరి అలాంటి సార్ మీకు దొరకడము చాలా గొప్పగా భావిస్తాను. ఎప్పుడు కూడా అతను స్కూలే ధైర్యంగా నిద్ర లేచడానికి పట్టుకోవడానిక వేరే వ్యాపారం లేకుండా స్కూల్ మీద వర్క్ చేసే గొప్ప వ్యక్తి. స్కూల్లో మీ పిల్లలు చదవటం చాలా గర్వకారణంగా భావిస్తున్నాను. మేము కూడా శ్రీను సార్ని ఒక్కోసారి ఆయన చేసే కష్టాన్ని మేమే ఆదర్శంగా తీసుకుంటాము. మరి అదేవిధంగా ఎవరైనా జీవితంలో సక్సెస్ కావాలంటే కష్టపడమే ఒకటే సూత్రం చేసిన వ్యక్తి మన శ్రీను సారు. మీ బిడ్డలందరూ కూడా ఆయన నిదర్శనంగా చెప్తూ మరి మన సంస్కృతి సార్ చెప్పినట్టు నేటి బాల్లో రేపటి పౌరులు కాబట్టి ఈ ఫంక్షన్లన్నింటిలో కూడా ఈ గెస్టు అతిథులు పరిచయం చేసేదంటే వారు జీవితంలో కష్టపడి పైకి వచ్చారు కాబట్టి వాళ్ళ గురించి చెప్తే వాళ్ళ కొంతమందిని ఇన్స్పైర్గా చేసుకొని భావజీవితంలో పైకి వస్తారని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి మా శ్రీనివాస్ సార్కి, నిర్మలా మేడం గారికి, మరి అదేవిధంగా ఉపాధ్యాయుల బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన పెద్దలకి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ప్రియాంక ఆవిష్కార్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రియాంక గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అధినేత శ్రీను సార్. ఆయన గురించి చెప్పాలంటే ఒక రోజంతా సరిపోద్ది. సో ఎందుకంటే
నిరంతరం పిల్లలు, స్కూలు తప్ప ఇంకా ఫ్యామిలీ కూడా మర్చిపోతుంది ఒక్కోసారి. సో అత్యంత కష్టపడి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడంటే నిరంతరం ఫైట్ చేస్తాడు. అంటే ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా అందరినీ సంప్రదిస్తాడు. సో అందరికంటే బాగా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సో అలాంటి స్కూల్లో మీ పిల్లలు చదవడం చాలా అదృష్టం. అలాగే మన సభ్యులు సార్ చెప్పినట్టు ఈరోజు నేటి బాలలో రేపటి పౌరులు కాబట్టి ప్రశ్నించే హక్కు తీసేయకుండా పిల్లలందరినీ ఏదైనా ప్రశ్నిస్తే దానికి సరైన సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి. సో ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. So, good evening parents. So, ఎంతమంది శ్రీనికేతన్ పేరెంట్స్ ఉన్నారు? ఒకసారి దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. శ్రీనికేతన్ పేరెంట్స్ మెజారిటీ మనమే ఉన్నాం. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేదికను అలంకరించిన ఈ నెల్లూరు జిల్లాలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్లో కరెస్పాండెంట్స్లో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన నా ప్రియమైన తల్లిదండ్రులకు మీకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సో మన బిడ్డలు ఈరోజు 3 సంవత్సరాల వాళ్ళ చదువుని కంప్లీట్ చేసుకునేసి ఫస్ట్ క్లాస్లోకి వెళ్తున్నారు. సో మనకి ఎంత హ్యాపీగా ఉంది కదా. మీకేమో నాకైతే తెలియదు, కానీ నాకు మాత్రం చాలా చాలా సంతోషంగా ఉంది. 3 years కిండర్ గార్డెన్ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ క్లాస్లోకి అడుగు పెడుతున్నాడు నా పిల్లాడు. ఫస్ట్ క్లాస్లోకి అడుగు అంటే 3 years ఒకలాగా ఉంటుంది పిల్లవాడి మైండ్ సెట్, ఫస్ట్ క్లాస్ నుంచి ఒకలాగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఏజ్లో చూసిన నా పిల్లల్ని నేను ఈ ఏజ్లో చూశానంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా లాట్స్ ఆఫ్ నాలెడ్జ్ వాడు గెయిన్ చేయడానికి అవకాశం కూడా ఉంటుంది. సో శ్రీనికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఈ అకాడమిక్ ఇయర్ యూకేజీ పిల్లలు ఎలాగ పెరిగారు, ఎలాగ చదువు చెప్పాము, ఎలాగ చెప్పించాము, మా బిడ్డలు ఎలా ఉన్నారు ఆ స్కూల్లో అన్న విషయము ఒకసారి మీ మనసులో మీరు తలుచుకోండి. మీకు మంచి అభిప్రాయం వస్తే మీ దగ్గరే పెట్టుకోండి, మీరు మాకు చెప్పొద్దు. మీరు అలా తలుచుకున్నప్పుడు మా మీద ఏదైనా మీకు వేరే అభిప్రాయం వచ్చిందనుకోండి, డెఫినెట్గా రండి, స్కూల్ దగ్గరికి రండి, లేదా నంబర్ ఉంటుంది పిల్లల బుక్స్ పైన కాల్ చేయండి, మాట్లాడండి. ఓకేనా? నేను ఇదే చెప్తాను, నేను ఏం చెప్పను స్కూల్ గురించి. ఎందుకంటే స్కూల్లో పెట్టే ప్రతిదీ మాకంటే మీకు ఎక్కువ తెలుసు. ఇప్పుడు నేను కొన్ని మర్చిపోయి ఉండొచ్చు. నేను యూకేజీ పిల్లలకి మనం మోస్ట్ ఆఫ్ ద టైం యూకేజీ, ఎల్కేజీ, ప్లే క్లాస్ ఈ బిడ్డలకి ఏం పెడతాము? యాక్టివిటీస్ పెడతాము. వాళ్ళలో క్రియేటివిటీ పెంచాలి, వాళ్ళ థింకింగ్ కెపాసిటీ మెరుగుపరచాలి అనే ఉద్దేశంతో కూడా యాక్టివిటీస్ అనేది కండక్ట్ చేస్తుంది. నేను కొన్ని మర్చిపోయి ఉండొచ్చు, కానీ యాజ్ ఏ పేరెంట్గా మీరు మర్చిపోతారా చెప్పండి? మర్చిపోరు కదా. సో నేను వాటి గురించి వేటి గురించి కూడా నేను మాట్లాడను. నేను స్కూల్కి నేను కానీ శ్రీను సార్ కానీ స్కూల్కి ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం, మీ బిడ్డలు ఎలా ముందుకు తీసుకుపోతున్నాం, ఈ ఒక్క విషయమే మీతో డిస్కస్ చేస్తాను. సరేనా? యూకేజీ అయిపోయి మన బిడ్డలు రేపటి నుంచే ఫస్ట్ క్లాస్లోకి అడుగు పెట్టేస్తున్నారు. ఫస్ట్ క్లాస్ నుంచి మన పిల్లలకి డిజిటల్ బోర్డ్స్తో క్లాస్ రూమ్స్ రెడీ అవుతున్నాయి. డిజిటల్ బోర్డ్ క్లాస్ రూమ్స్ రెడీ అవుతున్నాయి అంటే అర్థం చేసుకోండి. డిజిటల్ బోర్డ్ క్లాస్ రూమ్స్ అంటే మనము ఇప్పుడు కూడా ప్రెసెంట్ చాక్ పీస్ తీసుకొని బ్లాక్ బోర్డ్ పైన రాస్తున్నాం కదా. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మనకు అలా ఉండదు. డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏం కావాలన్నా కూడా ఇప్పుడు హార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టెక్స్ట్ బుక్లో హార్ట్ బొమ్మిస్తాడు, చూసారా? హార్ట్ బొమ్మ నేను వాడికి చూపించి నేను చెప్పాలి, అవునా? లోపల హార్ట్ బీట్ ఎలా జరుగుతుందో కూడా చూపించగలిగేటటువంటిది డిజిటల్ బోర్డ్ టీచింగ్, డిజిటల్ టీచింగ్. అర్థమవుతుందా? సో అలాంటి టీచింగ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము మన శ్రీనికేతన్ స్కూల్లో. సో పిల్లలు ఎలాంటి ఎడ్యుకేషన్ తీసుకుపోతున్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆల్రెడీ మీకు ఫస్ట్ క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ వస్తుంది, అవును? ఐఐటి స్టార్ట్ అవుతుంది, అబాకస్ స్టార్ట్ అవుతుంది, చెస్ స్టార్ట్ అవుతుంది, అదర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఫస్ట్ క్లాస్ నుంచే పిల్లలు స్టార్ట్ అవుతారు. సో ఏంటి మేడం గ్రాడ్యుయేషన్ ఇస్తానని పిలిచి మీరు రేపు సంవత్సరం గురించి ఎందుకు మేడం చెప్తున్నారంటే చెప్పాలండి, పిల్లల భవిష్యత్తు అండి. రేపటి రోజు నేను ఏం
చెప్పాలా లేదా? సో నెక్స్ట్ ఇయర్ మన పిల్లలు ఎలా ఉండబోతున్నారో మనం ఆలోచించుకోవాలా లేదా? సో ఇలా ఉంటుంది మనకు ఫస్ట్ క్లాస్ నుంచి. పిల్లలు ఇంత నాలెడ్జ్ని ఎందుకు ఇస్తున్నామా బిడ్డలకి? ఇంత శ్రమ బిడ్డలు ఎందుకు పెడుతున్నామా? ఇంత ఫోర్స్గా వాళ్ళని ఎందుకు మనం ఇబ్బంది పెడుతున్నామా అని అనుకుంటుంటే మనం అది చాలా తప్పు చేస్తున్నామని అర్థం. ఎందుకంటే ప్రజెంట్ సొసైటీ అలా లేదు. ఒక పిల్లాన్ని కదిలించి చూడండి, ఎంత నాలెడ్జ్ ఉందో పిల్లాడి దగ్గర. ఒకప్పుడు 6 సంవత్సరాల బిడ్డ అలా లేడు, ఒకప్పుడు 4 సంవత్సరాల బిడ్డ అలా లేడు, ఒకప్పుడు 3 సంవత్సరాల బిడ్డ అలా లేడు. అప్పుడు తెలిసిందంతా ఒకటే, అమ్మాయి కొలుస్తుంది దేంట్లో. ఇప్పుడు కదిలించి చూడండి ఎంత నాలెడ్జ్ ఉంది. మీ యూపీజీ బిడ్డలే, మీ బిడ్డల గురించి నేను మాట్లాడేది. మీ పిల్లలకి ఎంత నాలెడ్జ్ ఉందో మీకు తెలుసు కదా. మీ ఫోన్ ఇచ్చి చూడండి, ఎవరు ఆపరేట్ చేస్తారు? మీరు బాగా చేస్తారా? మీ బిడ్డ బాగా చేస్తారు? ఎవరు బాగా చేస్తారు? ఎందుకంటే పిల్లలు అలాంటి వాతావరణంలో పెరుగుతున్నారు. పిల్లలకి లాట్స్ ఆఫ్ నాలెడ్జ్ మనము మంచిస్తే మంచి తీసుకుంటారు, నువ్వు చెడిస్తే చెడు తీసుకుంటారు. సో నువ్వు చెడిస్తున్నావా, చెడే తీసుకుంటారు. వాళ్ళు చిన్న బిడ్డలు కదా, వాళ్ళకి ఏం తెలుస్తుంది? సో కాబట్టి ఫస్ట్ క్లాస్ నుంచి మన టీచింగ్ అనేది ఇలా ఉండబోతుంది. సో ఐ థింక్ యు ఆర్ సో లక్కీ బికాస్ ఆఫ్ ఇలాంటిది చాలా కాస్ట్తో కూడుకున్నది, చాలా ఖర్చుతో కూడుకున్నది. కానీ మీకు అందరికీ తెలుసు కదా మీ సీనియర్ సార్ గురించి, ఖర్చుకి వెనకాడడు. ఇది వద్దులే అంటే కూడా పట్టించుకోడు, మీకు అందరికీ తెలుసు కదా. సో శ్రీనికేతన్ స్కూల్లో రేపు మీ బిడ్డలు అకాడమిక్ ఇయర్లో స్టార్టింగ్ నుంచే కూడా మీ ప్లాన్ ఏంటో నేను మీకు చెప్తున్నాను. మీ బిడ్డలకి ఏమి ఇవ్వబోతున్నానో నేను చెప్తున్నాను. మీ బిడ్డలు ఎలా చదువుకోతున్నారో నేను చెప్తున్నాను. సరేనా? ఇది కావాలి. ఈ రోజు గురించి మనం ఎప్పుడు వద్దు. అది బిడ్డల విషయమే కాదు, మన విషయం కూడా. ఈ రోజు నేను ఎలా ఉన్నానో కాదు, రేపు నేనేంటి, ఇది నేను బిడ్డ విషయమే కాదు చెప్పేది, మీ విషయం కూడా చెప్తున్నాను. రేపు నేనేంటి, నేను ఎలా ఉండబోతున్నాను. ఎవరైనా కూడా ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండాలనుకుంటారా? ది బెస్ట్గా ఉండాలనుకుంటారా? చెప్పండి, ఎలా ఉండాలనుకుంటారు? ది బెస్ట్గా ఉండాలనుకుంటారు, అవునా? సో కాబట్టి బిడ్డలకి ది బెస్ట్ ఇవ్వడానికి శ్రీనికేతన్ స్కూల్ ఎప్పుడు కూడా ముందుంటుంది. అందులో మీ క్యాంపస్ ఎలా ఉంటుందో మీరు చూశారు. క్యాంపస్ ఎంత ఎక్సలెంట్ క్యాంపస్. వన్స్ చైల్డ్ లోపలికి వచ్చాడంటే మట్టి కూడా అంటదు బిడ్డలకి. అంత మంచి ఫెసిలిటీస్ మేము ఇస్తున్నాము. క్లాస్ రూమ్స్ కూడా పెద్ద క్లాస్ రూమ్స్, డిజిటల్ బోర్డ్స్ పెట్టాలి అని అంటే ఇప్పుడు ఉంది కదా మీ యూకేజీ పిల్లల క్లాస్ రూము. ఆ క్లాస్ రూమ్ మీరు నెక్స్ట్ ఇయర్ మీరు చూడరు. ఆ క్లాస్ రూమ్ పెద్ద క్లాస్ రూమ్ చేసేస్తున్నాము, డిజిటల్ బోర్డ్ పెట్టాలి కాబట్టి. సో కాబట్టి ఈ బెస్ట్ స్కూల్లో మీ పిల్లల్ని చదివిస్తున్నాను అని నేను భావిస్తున్నాను. మీరు కూడా అదే కానీ భావించే పనైతే సంతోషించండి, లేదంటే మాకు కాల్ చేసి మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అందరికీ మీరు ఇచ్చేసినందుకు. బిడ్డల భవిష్యత్తును మనందరం టుగెదర్గా ఉండి తీర్చిదిద్దుతాం. థ్యాంక్ యూ. దీప్తి మేడం, I request the teachers to come forward. Memorable event. యూనివర్సిటీలో స్నాతకోత్సవంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇలాంటి అనుభూతిని పొందిన వాళ్ళు. It is the stepping stone of the future. మీ బ్లెస్సింగ్స్ మా పిల్లలను చూస్తూ ఉన్నారు సార్. వాళ్ళు మంచి పొజిషన్ రీచ్ అవ్వాలని ఆశీర్వదించవలసిందిగా ఈ అధికారి భారతాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. The best school in Nellore.
felicitation on account of this convocation. పేరెంట్స్ అందరూ చప్పట్లు కొడితే బాగుంటుంది. వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్, వాళ్ళకి ఒక జోష్ ఉండాలి. మేము చేసే ప్రతి కార్యక్రమం ఒక అర్థం పరమార్థం ఉంటుంది. అది మీ పేరెంట్స్ మొదలైనది ఒక చిన్న అడుగు, ఎప్పుడు పిల్లల అభివృద్ధిలో తోడుస్తుంది. YPR వెబ్సైట్ వ్యవసాయ కుటుంబంలో పుట్టినవాడు, కష్టం విద్యతో వెలుగులు నింపాలనుకున్నాడు. పక్కన సొంత భవనాన్ని నిర్మించి నిలిపిన విద్యాలయం. విలువలతో ఎదిగినవాడు, ఫోటో సెక్షన్ అలా మీ చిల్డ్రన్ look at your cameraman. Last student read కదా. కొత్తగా నేర్చుకోవాలి, ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనతో. సో దయచేసి గమనించండి, ఇప్పుడు మనం గ్రాడ్యుయేషన్ ఇచ్చేది శ్రీనికేతన్ బ్రాంచ్ పిల్లలకి. Photo session with girls. Please attend for the photo session. ఆశీస్సులతో మొదలైనది ఒక చిన్న అడుగు,
వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. మీకోసం స్కూల్ వ్యాన్ రెడీగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎలాగైతే వచ్చారో అలాగనే మీ టీచర్స్ని మీ పేరెంట్స్ని ఫాలో చేసుకుంటూ క్షేమంగా మీ గమ్యం చేరాల్సిందిగా కోరుతున్నాం.